నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. బండి భగీరథ్ కేసులో చూసుకున్నట్టయితే బండి భగీరథ్కి కోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అసలు ఈ బెయిల్ ఎందుకు మంజూరు చేశారు అని చూసుకున్నట్టయితే కనుక బండి భగీరథ్కి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన తరపు లాయర్ అయితే మల్కాజ్గిరి కోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది. మరి ఏదైతే 26 వరకు ఈ నెల 26 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ లొంగిపోవాలి అనేసి చెప్పి ఆ కోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ఒకవేళ ఫోక్సో కేసులో కనుక అరెస్ట్ అయితే కనుక బెయిల్ రాని పరిస్థితి. ముందు నుంచి చూసుకున్నట్టయితే కనుక మైనర్ బాలికని వేధించాడు, మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఇలా లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు అని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించింది. మరి ఎందుకు పట్టించుకోలేదు పోలీసులు అంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి బండి భగీరథ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆలోచించారా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించే పరిస్థితి కనబడింది. అసలు ఎందుకు స్పందించలేదు అంటే కేసు పెట్టి ఏదైతే కేసు పెట్టారో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టి 9 రోజులు గడిచినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి, అరెస్ట్ చేయని పరిస్థితి, బండి భగీరథ్ని అరెస్ట్ చేయని పరిస్థితి. ఏంటి అనేసి అడిగినట్టయితే కనుక బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు కాబట్టి మేము పట్టుకోలేకపోయామని చెప్పడం జరిగింది. 9వ రోజు అర్ధరాత్రి పోలీసులు అయితే బండి భగీరథ్ని అరెస్ట్ చేసి సిట్ విచారణలో పెట్టడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరిగింది. నెల రోజులు గడవక ముందే మరి బండి భగీరథ్కి పోక్సో కేసులో అయితే బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే అమ్మాయి విషయంలో చూసుకున్నట్టయితే కనుక అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టినప్పుడు కేసు రిటర్న్ తీసుకోండి అని చెప్పి బండి సంజయ్ గారు కావచ్చు, సంగమప్ప కావచ్చు అమ్మాయిని బెదిరించడం జరిగింది అనేసి చెప్పి బాలిక తల్లిదండ్రులు చెప్పారు. మరి ఇలా బెదిరించినప్పుడు 50,000 రూపాయలు మా అమ్మాయి అకౌంట్లో ఎందుకు వేశాడు, ఈ అబ్బాయి బండి సంజయ్ గారు ఎందుకు వేశారు అని చెప్పి బాలిక తల్లిదండ్రులు కూడా అడిగిన పరిస్థితి అయితే కనిపించింది. మరి ఆ రోజు మేము కావాలని వేయలేదు, ఇంతకుముందు కూడా ఆ అమ్మాయికి నేను డబ్బులు వేశాను, అప్పుడు అడగలేదు, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనేసి చెప్పి అబ్బాయి రిటర్న్లో అడగడం జరిగింది. మరి అప్పుడంటే ఫ్రెండ్స్ కాబట్టి తీసుకున్నారేమో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడైతే బెయిల్ మంజూరు చేయడం అనేది ఎలా చూడొచ్చు అనేసి బయట జనాలు అయితే అనుకోవడం జరుగుతుంది. అసలు నిజంగానే ఆయనకి ఎగ్జామ్స్ ఉండే బెయిల్ మంజూరు చేశారా, లేదంటే ఇంకే ఇతర కారణాల వల్ల మంజూరు చేశారా, లేదంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి బెయిల్ మంజూరు చేశారా? అసలు ఇన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ గారు కూడా ఒక్కరోజు కూడా వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బయటికి రావడాన్ని ఎలా చూడొచ్చు? మళ్ళీ అమ్మాయి కుటుంబంపై అలాగే అమ్మాయిపై ఒకవేళ తిరగబడితే గనక పరిస్థితి ఏంటి అనేసి అమ్మాయి తల్లిదండ్రులు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఎలా తీసుకోవాలి దీన్ని అంటే బండి సంజయ్ గారు, సంగమప్ప గారు ఈ కేసులో బండి సంజయ్ గారిని A1 గా అలాగే సంగమప్ప గారిని A2 చేసి పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? ఒక మైనర్ బాలికను ఇలా తీసుకెళ్లి ఇలా చేసి అసలు లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసిన బండి భగీరథ్ని ఎలా చూడాలి అనేసి ప్రజలు అరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ బెయిల్ పై జనాలు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది ముందు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.